నాణ్యమైన విద్య ఓ హక్కు అని కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మన పిల్లలు ప్రపంచ స్థాయితో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందన్నారు. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. అందులో భాగంగా ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో కీలక ఒప్పందాన్ని చేసుకుంది జగన్ సర్కార్. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం మొదలవుతోంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనే నినాదాన్ని ఇంతకాలం విన్నాం. కానీ ఇప్పుడు రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలన్న నినాదాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ వినిపిస్తున్నారు. మన పిల్లలకు నాణ్యమైన విద్య అనేది ఓ హక్కు అని ఆయన అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో మన పిల్లలు ముందుండాలన్నా, వారి జీవితాలు బాగుండాలన్నా అది నాణ్యమైన విద్య ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకుముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం. మానవ వనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా ఏపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు సీఎం వైఎస్ జగన్. అందుకనే ఈ పోటీ ప్రపంచానికి అనుగుణంగా మన ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చామని మరోసారి స్పష్టం చేశారు సీఎం. విద్యారంగంలో తీసుకొస్తున్న ఈ మార్పులు ఆరంభం మాత్రమే. ఇక మున్ముందు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందుకుంటారని సీఎం వైఎస్ జగన్ సగర్వంగా తెలిపారు. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు, ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లోడు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బకలౌరియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం వల్ల పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో సీఎం జగన్ వివరించారు. దాదాపు 2000కు పైగా కోర్సులు పాఠ్య ప్రణాళికలో వర్టికల్స్ కింద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్ ఇంకా ప్రఖ్యాత కాలేజీలు కోర్సులు కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చునని అన్నారు. అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండడం వల్ల ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుందని తెలిపారు. అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు. ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్టు, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై, వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. విదేశీ విద్యా దీవెన ద్వారా ఇప్పటికే చాలా మంది విద్యార్థులు అత్యుత్తమ విద్యను అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు విదేశాలకు వెళ్లి చదువుకోలేని విద్యార్థుల కోసం ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం జగన్. జగన్ అన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం, దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుతున్నారు. అక్కడికి వెళ్ళి సీట్ సంపాదించుకొని అంతగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు. బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే, ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ ఎంఓయు. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది. విద్యా వ్యవస్థలో తెస్తున్న ఈ సంస్కరణలకు వీసీలు కూడా సహకరించాలని కోరారు సీఎం జగన్.